హలో రాకింగ్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ చూసుకున్నట్టయితే రిలీజ్ అయినటువంటి కింగ్డమ్ ఏదైతే మన హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్లో అండ్ అలాగే మన మంచి క్యామియో సత్యదేవ్ అయితే మంచి క్యామియో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మూవీ అనేది మనకి బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. సో కంప్లీట్లీ మూవీ రివ్యూ చెప్పుకునే ముందు కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకా మెయిన్ ప్లాట్కి వచ్చేసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాసుకున్న స్టోరీ ఒకటి భయ్య. సో ఆ స్టోరీ చెప్తాను, స్పాయిలర్స్ అయిపోతే అనుకోకండి. విన్నా మీకు మూవీ ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు కాబట్టి. సో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఏంటంటే ఒక తెగ వాళ్ళు బతుకుతున్నారు. సో ఆ తెగ వాళ్ళు ఏంటంటే వాళ్ళపైకి బ్రిటిష్ వాళ్ళు అయితే యుద్ధానికి అయితే దిగారు. సో ఆ తెగ మొత్తాన్ని చంపడానికి చూస్తుంటే ఆ తెగ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ రాజు వాళ్ళందరినీ కాపాడి ఆ ఒడ్డు నుంచి పంపించేస్తాడు. సో పంపించేసేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కాపాడడానికి మళ్ళీ పునర్జన్మ పుట్టి ఒక యోధుడు వస్తాడు. ఆ యోధుడు మిమ్మల్ని కాపాడతాడని చెప్తాడు. సో ఇది ఒక స్టోరీ వాళ్ళ మెయిన్ ప్లాట్ రాసుకున్నైతే దీన్ని బేస్ చేసుకొని రాసుకున్నారు భయ్య. సో ఇంకా కంప్లీట్ లా పోయే కొద్ది ఏంటంటే కంప్లీట్లీ ఈ స్టోరీని బేస్ చేసుకొని మన హీరో అన్నదమ్ములు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరిలో ఒకరు ఆ యోధుడు. సో ఇతను తన డైలీ జరిగే లైఫ్ స్టైల్ నుంచి ఇతనికి యోధుడిగా మారడానికి గల జరిగే ఇన్సిడెంట్సే ఈ కింగ్డమ్ మూవీ. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ మూవీ నాకు బాగా నచ్చింది. ఎక్కడంటే భయ్య స్టోరీ నరేషన్. సో ప్రతి సీను వాల్యుబుల్ సీన్ భయ్య. అంటే ఏది ఈ సీన్ తీసేసేయచ్చు కదా అబ్బాయి, ఇది ఎందుకు అన్వాంటెడ్ గా ఉంది అనేటైతే అయితే ఏ సీను లేదు. ప్రతి సీను వాల్యుబుల్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేయడానికి ప్రతి సీన్ మీద ఫోకస్ అనేది పెట్టారు. సో ప్రతి ఆడియన్స్ ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ సీన్ వేస్ట్ సీన్ అలా అయితే అస్సలు ఉండదు. ఓవరాల్ మూవీ ఏదైతే మనకి 2 hours 45 minutes ఉందో, సో కంప్లీట్ మూవీ అనేది మనకి వర్తబుల్ మూవీ అనేది నేనైతే చెప్తాను. ఎక్కడ బోరింగ్ కంటెంట్ ల్యాక్ కంటెంట్ అనేది ఇంచు కూడా అయితే కనిపించదు. ఇంకా మెయిన్లీ మన విజయ్ దేవరకొండ గారి ఎలివేషన్ షాట్స్, ఎంట్రీ సీన్స్, మాస్ ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్, ఇంకా ఇంటర్వెల్ బీజిఎమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చింపి పడేసాయి అంతే. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే వర్తబుల్ టు వాచ్ ఆన్ స్క్రీన్స్ అని చెప్తాను నేను ఇదైతే మూవీని. ఎందుకంటే ఆ పర్టికులర్ బీజిఎం కానివ్వండి, ఆ పర్టికులర్ ఫీల్ కానివ్వండి, ఆ పర్టికులర్ ఎమోషన్ ఏదైతే మన గౌతమ్ గారు ప్రీవియస్లీ జెర్సీ మూవీలో ఇచ్చారో అదే ఎమోషన్ క్యారీ చేసి ఇచ్చారు. సో అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు, ఎందుకంటే అది ఫాదర్ అండ్ సన్ ది, ఇది కొంచెం బ్రదర్స్ కాబట్టి అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ ఓవరాల్ ఈ సీన్స్ వైజ్ చూసినట్లయితే చాలా బాగుంది. అండ్ పర్టికులర్లీ ఒక స్టోరీలోనే మనకి 3-4 స్టోరీస్ అయితే కనపడడం జరిగింది. ఒక స్మగ్లింగ్ స్టోరీ కానివ్వండి, ఒక ఊరి స్టోరీ కానివ్వండి, ఒక రాజు స్టోరీ కానివ్వండి, ఒక బ్రదర్ సెంటిమెంట్ కానీ, ఇలా 4 స్టోరీస్ ని మర్జ్ చేసి కంప్లీట్ గా ఒక కంపాక్ట్ నరేషన్ అనేది ఇవ్వడం చాలా అంటే చాలా కష్టతరమైన పని. సో అది మన గౌతమ్ గారు అయితే ఈజీగా అయితే పుల్ చేసేసారు. సో కంప్లీట్లీ ఈ 4 స్టోరీస్ ని లింక్ చేసి అండ్ ఫైనల్లీ అర్థమయ్యేటట్టు ఈ స్టోరీ అంతా జరిగేది ఒక యోధుడిని ఒక ప్రజల దగ్గరికి చేర్చడమే అనే కాన్సెప్ట్ పట్టుకున్నారు కదా, దానికైతే సూపర్ అనిపించింది నాకైతే. సో కంప్లీట్లీ చూసినట్లయితే ఇది వర్తబుల్ మూవీ అనేది నేనైతే చెప్తాను. ఆన్ స్క్రీన్ మీద చూడడానికి బాగా ఎంకరేజ్ చేసుకోవచ్చు ఈ ఒక మూవీ అనేది. సో ఈ వీకెండ్ ప్లాన్స్ కింగ్డమ్ మూవీని వేసేయచ్చా అంటే, ఏదైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానివ్వండి, మాస్ ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, ఎక్కువ బీజిఎమ్స్ కావాలి, మాస్ కావాలనుకునే ఆడియన్స్ ప్రతి ఒక్కరు వర్తబుల్ టు వాచ్ ఆన్ స్క్రీన్స్ కింగ్డమ్ అని అయితే నేనైతే చెప్తాను. సో నాకైతే పర్ఫెక్ట్లీ సూపర్ అనిపించింది. బట్ 5కి 4 రేటింగ్ అయితే ఇస్తాను. సో 4 రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇంకొంచెం సాంగ్స్ ఇన్బుల్ట్ అనేది ఇంకొంచెం డెవలప్డ్ సాంగ్స్ అని ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సో హీరోయిన్ పార్ట్ అనేది ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేదు, హీరోయిన్ పార్ట్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఫాస్ట్ గా అయిపోయింది. సో ఓకే, వర్తబుల్ క్లైమాక్స్ ఇచ్చారు, బట్ ఫాస్ట్ గా అయిపోయింది అనిపించింది. ఇంకొంచెం రగుడ్నెస్ గా చూపించుంటే విజయ్ దేవరకొండ కానీ క్లైమాక్స్ లో మాత్రం పీక్ లెవెల్ అయితే ఉండేది. సో మేబీ ఇంకా ఉంది, ఇంకా ఎండింగ్ అవ్వలేదు, పార్ట్ 2 కూడా కమింగ్ సూన్ ఉందని చెప్పి హింట్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ పార్ట్ 2 కమింగ్ సూన్ ఎటువంటి పోస్టర్స్ కానివ్వండి, ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కానివ్వండి, అట్లాంటివి అనేది మనకి ఆన్ స్క్రీన్స్ మీద పడలేదు. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మాస్ ఫుల్లీ ఎంటర్టైనర్ విత్ ఏ క్యారబుల్ ఎమోషనల్ అని నేనైతే చెప్తాను. అంటే కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్, బట్ ఎమోషన్ కూడా ఎక్కడ వదలకుండా క్యారీ చేస్తూ మూవీని అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ హాఫ్ కానివ్వండి, సెకండ్ హాఫ్ కానివ్వండి వర్తబుల్ వాచ్ అని చెప్తాను. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మూవీ అనేది. సాంగ్స్ పరంగా కూడా డిసప్పాయింట్ అనేది ఉండదు, బట్ ఇంకొంచెం ఇన్బుల్ట్ ఉంటే బెస్ట్ అనిపించేది సాంగ్స్ కూడా. సో ఇది పైన నా కంప్లీట్ రివ్యూ అనేది, నా రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు మూవీ చేసేసారో మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకోండి. ఈజ్ ద రివ్యూ గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.